హాయ్ రాజు గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ చూడబోతున్నాం? ఇప్పుడంతా వచ్చేదంతా ఇంకా దివాళీ కాబట్టి మంచి స్పెషల్ సారీస్ లో చిన్న ఐటమ్ లో చాలా మంది ఇష్టపడతారు మేడం. సో వాటిలో కొద్ది డిజైన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ సారీ చూసేద్దాం. ఆర్గంజా మెటీరియల్ మేడం, ఇది చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా బాగుంటుంది మేడం, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఆర్గంజా ప్రింటెడ్ ఆర్గంజా అంటారు మేడం ఈ మోడల్. మంచి లైట్ వెయిట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ మేడం, కంఫర్టబుల్. మంచి కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేస్తున్నాము, స్మాల్ చెక్స్ లాగా డిజైన్ వస్తుంది మేడం. అందులో కూడా మంచి ప్రింట్ ఇస్తున్నాం మేడం, మంచి బ్లూ అండ్ పింక్ వచ్చేటట్టు కాంబినేషన్ తోటి 2 కలర్స్ ఫ్లవర్స్ తోటి డిజైన్ చేస్తున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే, చెక్స్ అండ్ డిజైన్ తోనే కంటిన్యూ చేస్తుంది. కింద బార్డర్ మాత్రం కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, సేమ్ కడ్డీ బార్డర్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చేసి ఫినిషింగ్ చేస్తున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే, అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి సింపుల్ గా క్రాస్ లైన్ బ్లూ లైన్స్ మీద ఇచ్చేస్తున్నాం. ఓకే, అండ్ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ సేమ్ చెక్స్ లోనే మనం బ్లూ ప్లెయిన్ తీసుకొని 2 సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ స్ట్రిప్ లో ఫాలింగ్ మెటీరియల్ అంటే చాలా బెస్ట్ ఐటమ్ అని చెప్పాలి మేడం. ఆఫీస్ వేర్ గాని చిన్న చిన్న అండ్ ఇవన్నీ కూడా చాలా డీసెంట్ గా ఉంటాయి. అంటే కొంతమంది జార్జెట్ కంటే ఇలాంటివి ఆఫీసర్స్ కానీ డాక్టర్స్ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో మనకి ప్రింట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్. ఇందులో మనకు 4-5 ప్రింట్స్ వస్తాయి మేడం, అందులో కలర్స్ వస్తాయి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 900 రూపీస్ లో మనకు అవైలబుల్. ఓ, సో ఓన్లీ 900 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ చూడండి మేడం, మంచి సిల్క్ కోట మేడం, ఆఫ్ వైట్ కలర్, చాలా బాగుంటుంది. మంచి కడ్డీ బార్డర్ ఇచ్చేస్తుంది మేడం. ఇది వచ్చి మెటీరియల్ ఫ్యాబ్రిక్ వచ్చి సిల్క్ కోట మీద వస్తుంది అన్నమాట. సో లైట్ వెయిట్ వాషబుల్ అన్నమాట. సారీ మొత్తం ఏంటంటే మేడం, ఈ సారీకి స్పెషల్ ఏంటంటే బార్డర్ చాలా హైలైట్ చేస్తాం. మంచి కడ్డీ బార్డర్ లాగా బార్డర్ తీసుకున్నాం. అందులో కూడా ఏంటంటే కంప్లీట్ థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చేస్తాం అనమాట. అండ్ థ్రెడ్ తోటి కూడా జరీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేటట్టు కంప్లీట్ ఓవరాల్ స్టార్టింగ్ మంచి మెరూన్ కలర్ తీసుకొని చాలా హైలైట్ చేసి బార్డర్ అనేది. yes ma'am. ఓకే, ఫుల్ సారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేస్తుంది మేడం. దీనికి పళ్ళు అంటూ సెపరేట్ గా ఏం లేదు, మనం బార్డర్ లో ఏదైతే తీసుకున్నామో డిజైన్ సేమ్ అదే డిజైన్ హైలైట్ చేస్తూ పళ్ళులో ఫినిషింగ్ ఇచ్చాం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. yes మేడం, ఇందులో మనకు 4-5 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండి సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 975 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 975 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ చూడండి, మంచి టిష్యూ మీద బ్లూ కలర్ కాంబినేషన్ తో వేసారు. ఇది చాలా బాగుంటుంది. పైన మంచి ఒక కడ్డీ బార్డర్ లాగా బ్లూ కలర్ ఇచ్చేస్తున్నారు మేడం. సారీ మొత్తం ఏంటంటే ఒక బ్లూ కలర్ థ్రెడ్ తోటి ఓవరాల్ అంతా ఇలాగే ఓవరాల్ ఒక క్రీపర్ డిజైన్ లా తీసుకున్నారు. క్రీపర్ డిజైన్ లాగా తీసుకున్నప్పుడు ఇది కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద వస్తుంది మేడం. ఇది చాలా మంది ఏంటంటే ప్రింట్ లాగా అనుకుంటారు, బట్ ఇదంతా థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ ఉంది. ఈ థ్రెడ్ వర్క్ వచ్చిన సారీ ఏంటంటే లైట్ వెయిట్ వస్తుంది, చాలా లైట్ వెయిట్ వస్తుంది. అండ్ టిష్యూ అన్నా కూడా మనకి కొంచెం హార్డ్ అనుకుంటది, చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా స్మూత్ మేడం. యాక్చువల్ గా ఇది హ్యాండ్లూమ్ లో తయారవుతుంది కాబట్టి స్మూత్ గా వస్తుంది అన్నమాట. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలా వస్తుంది. అండ్ బార్డర్ కి వచ్చేటప్పటికి పెద్ద బార్డర్ అనేది ఇస్తున్నాం. సేమ్ పైన ఏదైతే బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నామో అదే కొంచెం హెవీగా కింద కూడా తీసుకున్నాము. అండ్ చిన్న డిజైన్ అన్నది ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. దీనికి పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి బ్లూ కలర్ మీద తీసుకున్నాం. ఓకే, మంచి బ్లూ కలర్ మీద డిజైన్ తీసుకుని అందులో కూడా సెల్ఫ్ వీవింగ్ లాగా డిజైన్ చేస్తున్నాం. ఓకే, ఒక బ్లౌజ్ కి వచ్చేటప్పటికి థ్రెడ్ వర్క్ తోటి జాకార్డ్ స్టైల్ లాగా డిజైన్ చేస్తున్నాం. సేమ్ మనం పళ్ళులో ఏదైతే తీసుకున్నామో అలాంటి డిజైన్ తీసుకొని చేశారన్నమాట. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 1900 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 1900 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కాబట్టి మనకి ఫెస్టివల్ తగ్గట్టు ఆల్ లేటెస్ట్ కలెక్షన్ అనేది సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ చూడండి, మంచి ఆర్గంజా మెటీరియల్ మేడం. ఆర్గంజా మీద చాలా బాగుంటుంది ఐటమ్. ఈ సారీ ఏంటంటే పైన అవుట్ లైన్ తో ఒక జరీ లైన్స్ లాగా ఇస్తున్నాను. సారీ మొత్తం ఏంటంటే గోల్డెన్ అండ్ సిల్వర్ వర్క్ తోటి డిజైన్ చేస్తారు. మంచి సిల్వర్ వర్క్ లో క్రాస్ లైన్ లాగా డిజైన్ చేస్తారు మేడం. సారీ మొత్తం కూడా ఏంటంటే షేడెడ్ మీద వెళ్తుంది. మంచి లెమన్ ఎల్లో కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో కూడా 2 కలర్స్ వేరియేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. ఈ సారీ మొత్తం ఏంటంటే మస్టర్డ్ వర్క్ వచ్చిందంటే క్రాస్ డిజైన్ వచ్చేస్తుంది, గోల్డెన్ సిల్వర్ వచ్చేస్తుంది. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ షేడెడ్ మీద వెళ్తూ రిమైనింగ్ హాఫ్ పార్ట్ ఏంటంటే మళ్ళీ బర్డ్స్ డిజైన్ అనేది జరీతోటి ఇస్తున్నారు. గోల్డ్ జరీతో బర్డ్ డిజైన్ ఇచ్చేసారు. మళ్ళీ సిల్వర్ మీద వేవ్స్ డిజైన్ ఇచ్చేస్తున్నారు. కొంచెం పెద్ద బార్డర్ లాగా డిజైన్ చేశారు. ఓకే, సో చాలా డిఫరెంట్ గా ఉంది, కలర్ కాంబినేషన్ హైలైట్ అయింది. అండ్ డిజైన్స్ కూడా మనకి చాలా వేరియేషన్ చూపిస్తూ తీసుకున్నారు. దీనికి పళ్ళు కూడా సపరేట్ గా రాదు మేడం, మామూలుగా జనరల్ గా సింపుల్ గానే వచ్చేస్తుంది. ఈ టాజిల్స్ అనేది మనకి హైలైట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ఓన్లీ ఆరెంజ్ బ్లౌజ్ మనం ఇస్తున్నాం. ఆరెంజ్ బ్లౌజ్ ఇచ్చి 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు 3 కలర్స్ 4 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1850 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 1850 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా?
ఈ సారీ చూడండి మంచి ఆర్గంజా మెటీరియల్ మేడం, మంచి బేబీ పింక్ అన్నమాట. మంచి బేబీ పింక్ కలర్ తీసుకున్నారు, ఒక డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు, చాలా బాగుంది. చాలా బాగుంటుంది మేడం. పైన మొత్తం ఒక సాటిన్ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం మేడం. మంచి బేబీ పింక్ మీద సెల్ఫ్ వర్క్ అండ్ క్రాస్ స్టిచ్ మీద తీసుకున్నాను మేడం. ఇదంతా థ్రెడ్ వర్క్ అంతా క్రాస్ స్టిచ్ అంటారు ఇది. దాంట్లో కూడా ఏంటంటే మంచి కలర్స్ తీసుకున్నాను మేడం. బ్లూ కలర్, గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. చాలా రేర్గా వస్తుంది అనమాట కలర్స్ ఇది కాంబినేషన్. శారీ మొత్తం కూడా కంప్లీట్ మేడం స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే డిజైన్ వెళ్తుంది. కింద బార్డర్కి వచ్చేటప్పటికి సాటిన్ బార్డర్ అనేది కొంచెం పెద్దగా తీసుకున్నాం. పైన చిన్నగా తీసుకున్నాము, కింద వచ్చేసరికి పెద్దగా హెవీగా తీసుకున్నాం మేడం. పెద్ద బార్డర్ లాగా తీసుకొని చాలా లైట్ వెయిట్ తోటి చేశారు. చాలా లైట్ వెయిట్ తో ఒక మంచి మల్టీ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బేబీ పింక్ ఎంత లైట్ గా ఉంటుంది, గ్రీన్ ఇవన్నీ కూడా అంత ప్లెజెంట్ గా కలర్స్ తీసుకున్నారు మేడం. దీని పళ్ళుకి వచ్చేటప్పటికి సేమ్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం, ప్లెయిన్ ఇచ్చేసి టాజెస్ తోటి ఇచ్చేస్తున్నాం. ఓకే, బ్లౌజ్ మాత్రము ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. సేమ్ పింక్ లోనే మనం ప్లెయిన్ తీసుకొని టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇచ్చేస్తున్నాం. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ yes మేడం. ఇందులో కూడా మనకు 3-4 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మాత్రం మనకు 2400 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఓన్లీ 2400 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ శారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. రాజుగారు, మరి శారీ గురించి అండ్ ఒక 3 రేట్స్. మంచి జార్జెట్ శారీ మేడం. దాంట్లో ఏంటంటే ఒక పైతాని బార్డర్ లాగా బనారస్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాము. శారీ మొత్తం ఏంటంటే 2 టైప్ ఆఫ్ కలర్స్ తోటి వెళ్తుంది మేడం. జరీ అండ్ థ్రెడ్ వర్క్ తో మీద వెళ్తుంది. అది కూడా శారీ షేడెడ్ మీద వచ్చేస్తుంది అనమాట. సో 1500 రూపీస్, 16, 17. ఓకే, 1500 రూపీస్, 1600 రూపీస్, 1700 రూపీస్. ఈ 3 రేట్స్ ఒక కరెక్ట్ రేట్ గెస్ చేసి ఈఎస్పీ స్పేస్ మీరు అనుకున్న ధర స్పేస్ మీ పేరు 549927 SMS చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. మంచి బనారస్ లో కాటన్ ఐటమ్ మేడం, ఇది చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా మంచి స్పెషల్ శారీ మేడం. పైన మొత్తం కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు. శారీ మొత్తం ఏంటంటే ప్యూర్ కాటన్ మీద ఈ థ్రెడ్ జరీ వర్క్ అనేది వీవింగ్ చేశారు మేడం. మంచి జరీ వర్క్ లాగా లైన్స్ లాగా తీసుకొని ఒక ఫ్లవర్స్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు అనమాట. అందులో కూడా మల్టీ కలర్ అనేది తీసుకున్నారు. మంచి పింక్ అండ్ బ్లూ, మళ్ళీ కొంచెం జరీ వర్క్ ఫ్లవర్స్ అనేది జరీ వర్క్ ఫ్లవర్ లాగా తీసుకున్నారు. శారీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. శారీ మొత్తం కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కిందకి వచ్చేటప్పుడు కూడా మన సేమ్ బార్డర్ పైన అయితే ఏదైతే బార్డర్ ఇచ్చామో కడ్డీ బార్డర్ విత్ టెంపుల్ డిజైన్, అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో మనకి శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి వరకు ఇలాగే వచ్చేస్తుంది. అండ్ దీని పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ యాంటిక్ స్టైల్ లాగా డిజైన్ చేస్తున్నారు అనమాట. మంచి పళ్ళు అనేది కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం మేడం. అందులో కూడా యాంటిక్ జరీ లాగా యూజ్ చేస్తారు. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఇందులో కూడా కలర్ చాయిసెస్ ఇందులో కూడా మనకు 4 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 2400 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 2400 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ప్యూర్ లెనిన్ సిల్క్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా మార్కెట్ లో బాగా నడుస్తుంది మేడం. ఎయిట్ మీద దీనికి కూడా ఏంటంటే పైన ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం మేడం. సారీ మొత్తం ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది మేడం. సారీ అంటే మంచి గోల్డ్ అండ్ వీట్ కలర్ మిక్స్ గోల్డ్ అండ్ వీట్ కలర్స్ మేడం. చాలా బాగుంటుంది కలర్ కూడా. యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్ స్పెషల్ ఏంటంటే మేడం, ఇది వాష్ చేసే కొద్ది షైనింగ్ చాలా బాగుంటుంది. సారీ మొత్తం ఏంటంటే ఫుల్ ఎండింగ్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ప్లెయిన్ డిజైన్ అండ్ కింద బార్డర్ మాత్రం ఒక టెంపుల్ డిజైన్ అనేది తీసుకున్నాం మేడం. సో క్వైట్ కాంట్రాస్ట్ బ్లాక్ తీసుకున్నారు. yes మేడం. అందులో కూడా ఏంటంటే మనకు బార్డర్ మీద అంతా కూడా టెంపుల్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. కొద్దిగా వేవ్స్ కోసం వచ్చి జరీ బార్డర్ ఇచ్చేస్తున్నాం. పైన మొత్తం ఒక బ్లాక్ కలర్ లోగా పెద్ద బార్డర్ లాగా డిజైన్ చేసి కొద్దిగా అవుట్ లైన్ మాత్రం సిల్వర్ వర్క్ ఇస్తున్నాం మేడం. సిల్వర్ బార్డర్ ఇచ్చేస్తున్నారు. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ సిల్వర్ తోటి తీసుకున్నాం అనమాట. బ్లౌజ్ మాత్రం బ్లాక్ ఇచ్చేస్తున్నాం మేడం. సో కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాము, బ్లాక్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో చాలా రిచ్ గా ఉంటుంది కట్టినప్పుడు, చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 5400 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సఖీ ఫ్యాషన్స్ లో ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి అవైలబుల్ ఉంటుంది. వెడ్డింగ్ వేర్ కానీ, ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తే ఫెస్టివల్ లో లేటెస్ట్ కలెక్షన్ అండ్ డిజైనర్ వేర్ కలెక్షన్, రెగ్యులర్ వేర్ సారీస్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ చూడండి, మంచి ప్యూర్ ఆర్గంజా మీద తీసుకున్నాం మేడం. ఇది మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్. మంచి గ్రే కలర్ అండ్ రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాం మేడం. పైన మొత్తము థ్రెడ్ అనేది థ్రెడ్ వర్క్ డిజైన్ తీసుకున్నాం. ఇదంతా థ్రెడ్ బార్డర్ తోటి రెడ్ కలర్ తీసుకున్నాం. శారీ మొత్తం ఏంటంటే మంచి గ్రే కలర్ మీద లైన్స్ లాగా వెళ్తుంది, క్రాస్ లైన్ లాగా వెళ్తుంది. దీనికి వచ్చేసి హైలైట్ ఏంటంటే కింద బార్డర్ అనేది కంప్లీట్ కట్ వర్క్ స్టైల్లో డిజైన్ చేస్తారు. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద డిజైన్ అవుతుంది. ఆ గ్రే కలర్ మీద వైట్ కలర్ థ్రెడ్ తీసుకున్నప్పటికీ చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా హైలైట్ ఉంది. ఫ్రిల్స్ దగ్గర ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇంకా అందంగా కనబడుతుంది. మన సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ అనేది మనకు సేమ్ రెడ్ కలర్ తోటి బార్డర్ చేస్తున్నాం. సో ఇదే డిజైన్ మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కొంచెం హెవీగా తీసుకున్నాను మేము. ఏదైతే మనం బార్డర్ లో చూసామో అదే ఫ్లవర్ డిజైన్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు. కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకుని ఒక క్రీపర్ లో తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు అంతా కూడా. దీనికి బ్లౌజ్ మాత్రం మనం కంప్లీట్
థ్రెడ్ వర్క్ మీద డిజైన్ తీసుకున్నాం. సో బార్డర్ లో ఏదైతే కలర్ చూసామో వైట్ కలర్ థ్రెడ్ కాంబినేషన్, బ్లౌజ్ కూడా కొంచెం హెవీగా ఇచ్చేస్తున్నాం మేడం. అండ్ టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ మెయిన్ కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అని కలర్ కాంబినేషన్ హైలైట్, డిజైన్ కూడా చాలా హైలైట్ ఉంది. చాలా హైలైట్. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 1400 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 1400 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా. ఈ చూపించే ప్రతి ఒక్క ఎపిసోడ్ లో ఏవైతే సారీస్ అయితే ఉంటాయో అవి క్లియర్ ఇమేజెస్ మేము వాట్సాప్ పెడతాం మేడం. సో ఎవరైనా కావాలన్నా మనకు తిరిగి మాకు వాట్సాప్ కని పెడితే త్రూ అవుట్ ఇండియా మీరు ఎక్కడైనా కొరియర్ చేస్తాం మేడం. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి కుప్పడం సిల్క్ అంటారు మేడం. ఇది సారీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. మంచి కలర్ డిఫరెంట్ కాంబినేషన్ మేడం. ఇది వచ్చి మళ్ళీ ప్యూర్ కుప్పడంలో వస్తుంది మేడం మెటీరియల్ వచ్చి. దీనికి వచ్చేసి మంచి మస్టర్డ్ కలర్ పట్టు బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాం మేడం. కొంచెం వేరియేషన్ కోసం జరీ లైన్స్ ఇస్తున్నాం, జరీ బార్డర్ కూడా ఇచ్చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఫుల్ లైన్స్ తో మీద వెళ్తుంది మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ చేస్తారు మేడం. ఇదంతా టూ కలర్స్ తోటి వెళ్తుంది. మంచి పింక్ బ్రౌన్ కాంబినేషన్ తీసుకొని హైలైట్ చేస్తారు మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఈ థ్రెడ్ లైన్స్ అనేది కంటిన్యూస్ ఇలాగే వెళ్తుంది. అండ్ కింద బార్డర్ అనేది కూడా సేమ్ మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి కొంచెం రిచ్ పళ్ళు ఇస్తున్నాం. చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు. మంచి కాంట్రాస్ట్ మనం బార్డర్స్ లో ఏదైతే కలర్ చూసుకున్నామో సేమ్ అదే దానికి మంచి రిచ్ కలర్ తోటి మస్టర్డ్ మీద జరీ వర్క్ తీసుకొని కొంచెం రిచ్ గా చేస్తారు మేడం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. అండ్ మనం బ్లౌజ్ కూడా సేమ్ మస్టర్డ్ కాంట్రాస్ట్ తీసుకున్నాము. టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో వచ్చి మెయిన్ కలర్ కాంబినేషన్ మేము సెలెక్ట్ చేసుకుంటాం మేడం. ఓకే, ఇందులో మెయిన్ కలర్స్ చార్ట్ వచ్చి మీకు 5 కలర్స్ మనకు వస్తుంది. అందులో కలర్ కాంబినేషన్ కూడా మేమే చాలా రేర్ గా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా రెగ్యులర్ గా పింక్ గ్రీన్ అలాంటి కాంబినేషన్స్ ఉంటాయి, కానీ మీరు చూపిస్తున్న అన్ని కూడా రేర్ కలర్ కాంబినేషన్స్. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ 3500 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 3500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఈ సారీ మంచి బనారస్ కాటన్ లో ఇక్కత్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు మేడం. ఈ సారీ కూడా బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ మెయిన్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓకే, మనకి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇదంతా పైన వచ్చి జరీ బార్డర్ మీద వచ్చేస్తుంది. అందులో కూడా ఏంటంటే 2 కలర్స్ డిజైన్స్ లాగా తీసుకున్నాం. రెడ్ అండ్ గోల్డ్ తోటి తీసుకొని ఒక లహరీస్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఇక్కత్ ప్రింట్ అనేది వస్తుంది మేడం. లోపలంతా ఇదంతా సెల్ఫ్ ప్రింట్ అన్నమాట, వీవింగ్ మీద వచ్చేస్తుంది అన్నమాట. ఇది సేమ్ మనం ఏదైతే బార్డర్ తీసుకున్నామో కింద బార్డర్ కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది. పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ చేస్తాం మేడం. కంటిన్యూషన్ మొత్తం సారీ మొత్తం కూడా ఇక్కత్ డిజైన్ అనేది ఇలాగే వచ్చింది. ఓకే, అండ్ దీనికి పళ్ళు అనేటప్పటికి మనం జరీ బార్డర్ని కొంచెం హెవీగా తీసుకున్నాం. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో మన కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా మనకు 5 కలర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి 200 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓన్లీ 1200 రూపీస్ కి అయితే ఈ సారీ అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి కేఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ మంచి ప్యూర్ జార్జెట్ మీద తీసుకున్నాం మేడం. ఇది పైన మొత్తం ఒక సాటిన్ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే ఒక షేడెడ్ లాగా డిజైన్ చేసుకుంటూ ఇదంతా సెల్ఫ్ వర్క్ మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద చేసుకుంటూ ఓన్లీ ఫ్లవర్స్ అనేది జరీ వర్క్ తోటి చేశారన్నమాట. చాలా రిచ్ గా చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ అని జరీ వర్క్ మేడం. దీనికి వచ్చి కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేసాం మేడం. స్కర్ట్ బార్డర్ లాగా చేసాం. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద వస్తుంది మేడం. ఈ ఫ్లవర్ అనేది ఓన్లీ రోజా ఫ్లవర్ అనేది వీవింగ్ లో తీసుకున్నారు అనమాట. సారీ మొత్తం దీని పైన వచ్చే వర్క్ వస్తుంది మేడం. కింద బార్డర్ మాత్రం వీవింగ్ తీసుకున్నారు. సారీ మొత్తం ఏంటంటే మళ్ళీ 2 కలర్స్ లాగా వెళ్తుంది మేడం. జరీ అండ్ థ్రెడ్ వర్క్ లాగా సెల్ఫ్ డిజైన్ లాగా వెళ్తుంది. షోల్డర్ మాత్రం హెవీగా వస్తుంది మేడం. రిమైనింగ్ పార్ట్ అంతా మీకు జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేసి వేరియేషన్ ఉండడం కోసం ఫ్రిల్స్ దగ్గర డిఫరెంట్ గా ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ లాగా ఇచ్చేస్తున్నాం. అండ్ దీనికి బ్లౌజ్ మాత్రము మనం క్రేప్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం, జకార్డ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, క్రేప్ లోనే జకార్డ్ బ్లౌజ్ తీసుకున్నారు. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే హైలైట్ అవుతుంది. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. yes మేడం, ఇందులో మనకు 7 కలర్స్ మనకు అవైలబుల్ వస్తుంది. ఓకే, అండ్ దీని కాస్ట్ 2750 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 2750 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. సో మీరు చెప్పినట్టు చాలా డిఫరెంట్ డిజైన్, చాలా బాగుంది. వేరే ఏదైనా కలర్ మానిక్విన్ కి కట్ చూద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం పింక్ కలర్ శారీ కాంబినేషన్ చూసాం. అండ్ ఇప్పుడైతే మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీలో చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మన కంప్లీట్ శారీ అంతా కూడా మంచి మస్టర్డ్ ఎల్లోలో రన్ అవుతూ డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది. జార్జెట్ కాబట్టి మంచి ఫాలింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ సాటిన్ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా మనకి 2 కాంబినేషన్స్ రన్ అవుతుంది. పైన అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ కింద చూసుకున్నట్టయితే కంప్లీట్ స్కర్ట్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇందులో కూడా మనం రోజ్ ఫ్లవర్స్ అనేది గోల్డ్ జెరీ వర్క్తో తీసుకుంటూ కింద బార్డర్ అంతా కూడా ఇంతే హైలైట్గా రన్ అవుతుంది. అండ్ పైన ఏదైతే సాటిన్ బార్డర్ చూసామో అదే సాటిన్ బార్డర్ కింద కూడా రన్ అవుతుంది. సో పై పార్ట్ అంతా కూడా మనకి ఇంతే హెవీగా ఉంటుంది. అండ్ కింద ఫ్రిల్స్ దగ్గర చూసుకున్నట్టయితే కొంచెం వేరియేషన్ కోసం హాఫ్ అంతా ప్లెయిన్గా ఉంటుంది. అండ్ ఇంకో హాఫ్ నేను చూసినట్టయితే మనకి సేమ్ జెరీ వర్క్ అండ్ రోజ్ ఫ్లవర్స్ అన్నది సెల్ఫ్ రోజ్ ఫ్లవర్స్ అండ్ గోల్డ్ రోజ్ ఫ్లవర్స్ అన్నది హైలైట్ అవుతూ మనకి కింద కూడా యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద కూడా మనం చూసినట్టయితే సేమ్ సాటిన్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది.
అండ్ పళ్ళు చూసినట్టయితే మనకి సెపరేట్గా పళ్ళు అని ఏమి ఉండదు, స్టార్టింగ్ నుంచి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మనకి సాటిన్ బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ప్యూర్ పట్టు మేడం, ప్యూర్ పట్టు మీద ఉప్పాడ డిజైన్ లో క్రియేట్ చేస్తుంది ఇది. దీనికి సారీ స్పెషల్ ఏంటండి మేడం, పైన మొత్తం ఒక చిన్న జరీ బోర్డర్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. సారీ మొత్తం ఏంటంటే ఒక మంచి మస్టర్డ్ కలర్ తీసుకున్నాం, డబుల్ కలర్ మస్టర్డ్ లాగా తీసుకొని జరీ బుట్టి అనేది ఇస్తున్నాం మేడం. మంచి రెడ్ కలర్ అండ్ మస్టర్డ్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మంచి జరీ బుట్టి లాగా ఇస్తుంది మేడం. దీనికి బార్డర్ స్పెషల్ ఇస్తున్నాం మేడం. చాలా జనరల్ గా ఏంటంటే కట్ వర్క్ స్టైల్ ఒక బార్డర్ కడ్డీ బార్డర్ అలా ఇస్తారు మేడం. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం జస్ట్ బార్డర్ అనేది చాలా హైలైట్ మేడం. సో సారీ అంతా కూడా మనకి అలాగే వస్తుంది మేడం. పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ బుట్టి స్టైల్ అనేది ఇలా తీసుకున్నాం మేడం. ఓకే, సేమ్ మనం బార్డర్ లో ఏదైతే చిన్న చిన్న బుట్టి స్టైల్ తీసుకున్నామో పళ్ళు అంతా కూడా రెడ్ కాంబినేషన్ లో అలాగే రన్ అవుతుంది. తీసుకున్నాం మేడం. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ ఇచ్చి 2 సైడ్స్ కూడా మనకి చిన్న బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 6975 రూపీస్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, 6975 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఈ సారీ చూడండి, మంచి స్పెషల్ సారీ మేడం, చాలా బాగుంటుంది. పైన వచ్చేసి మంచి ఒక కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేస్తున్నారు మేడం. సారీ మొత్తం ఏంటంటే 2 కలర్ చెక్స్ మీద వెళ్తుంది మేడం. వైట్ అండ్ బ్లూ కలర్ తోటి వెళ్తుంది అనమాట. అందులో కూడా ఇక్కడ షేడెడ్ లాగా డిజైన్ చేస్తున్నారు మేడం. ఈ మంచి కలర్ బ్లూ కలర్ వైట్ అండ్ కాంబినేషన్ కి మంచి పింక్ బార్డర్ ఇచ్చినప్పటికి చాలా హెవీగా చాలా హైలైట్ అయ్యింది. మధ్య మధ్య మనకి సిల్వర్ బాక్స్ కూడా టచ్ అప్ అనేది హైలైట్ అవుతుంటుంది మేడం. సారీ మొత్తం కూడా ఇదే బాక్స్ స్టైల్ అనేది హైలైట్ అవుతూ వెళ్తుంది. ఈ సారీ స్పెషల్ ఏంటంటే కంప్లీట్ బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నాడు. మంచి కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేశారు మేడం. ఇదంతా కంప్లీట్ ఒక వీవింగ్ మీద డిజైన్ అవుతుంది. దాంట్లో కూడా ఏంటంటే మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ తీసుకొని ఈ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు మేడం. అందులో కూడా ఏంటంటే 2 కలర్స్ లాగా తీసుకున్నారు అనమాట. ఒక కొమ్మ మీద 2 బర్డ్స్ నిలబడుకున్నట్టు ఒక కంప్లీట్ వీవింగ్ లోనే డిజైన్ చేశారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ మేడం ఇలాగే వచ్చేస్తుంది. సో పళ్ళు కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని ఏదైతే బర్డ్ డిజైన్ తీసుకున్నామో అదే స్మాల్ గా తీసుకున్నాం. స్మాల్ బూటీస్ లాగా డిజైన్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో హైలైట్ చేస్తున్నాం. అది కూడా 3 వేరియేషన్ లాగా వస్తుంది మేడం ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 8700 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, 8700 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాము. ఇచ్చింది మేడం, మంచి బనారస్ పట్టు మేడం, చాలా లైట్ వెయిట్ వస్తుంది. మెటీరియల్ వచ్చి ప్యూర్ రా సిల్క్ మీద వస్తుంది. యాక్చువల్గా ఇది వచ్చి బనారస్ లో వీవింగ్ అనమాట. దీనికి వచ్చి మంచి బ్లూ కలర్ మీద డిజైన్ చేస్తున్నాను. కొద్ది అవుట్ లైన్ వచ్చి జరీ లైన్ చేసేసి బ్లూ కలర్ మాత్రం డిజైన్ అనేది వేరే కలర్ ఇస్తున్నాను అనమాట. శారీ మొత్తం ఏంటంటే ఒక వేవ్స్ డిజైన్ లాగా వెళ్తుంది మేడం. 2 కలర్స్ లాగా వెళ్తుంది అంటే మిడిల్ లో వచ్చేటికి రెడ్ కలర్ మీద, పైన కింద వచ్చేటికి మంచి మస్టర్డ్ మీద వేవ్స్ డిజైన్ అనేది డిఫరెంట్ డిజైన్ మేడం. మంచి దీంట్లో కూడా వచ్చేసి ఒక డిజైన్ బుట్టి స్టైల్ లాగా డిజైన్ తీసుకున్నాం మేడం. మంచి పైనాపిల్ స్టైల్లో డిజైన్ తీసుకున్నాం మేడం. దాంట్లో కూడా ఇదంతా జరీ వీవింగ్ తోనే జరీ వీవింగ్. మళ్ళీ కొద్ది అవుట్ లైన్ వచ్చేటప్పటికి ఒక థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చేశారు. అండ్ మిడిల్ చూసినట్టయితే మంచి రెడ్ కలర్ మీద ఒక ఫ్లవర్ వాజ్ బొకే స్టైల్ లాగా తీసుకొని అందులో కూడా మనకి కొమ్మలు లైట్ గ్రీన్ ఫినిషింగ్ ఇచ్చి గోల్డ్ తో హైలైట్ చేశారు మేడం. ఇదంతా కంప్లీట్ మీకు జరీ వర్క్ మీద వస్తుంది. అండ్ కింద బార్డర్ సేమ్ మేడం, కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేస్తాం. పైన మనకి చిన్న చిన్న పైనాపిల్ డిజైన్ ఇక్కడ మన కలసం డిజైన్ లాగా క్రియేట్ చేసేసి అందులో కూడా మళ్ళీ డిజైన్ అనేది కూడా చేంజ్ అవుతుంది. పైన పర్పుల్, ఇక్కడ పింక్ తీసుకొని డిజైన్ మేడం. మళ్ళీ లోటస్ డిజైన్ అనేది కూడా క్రియేట్ చేస్తున్నారు. సేమ్ బార్డర్ మళ్ళీ ఏదైతే కింద ఇచ్చామో అదంతా సేమ్ వస్తుంది. సో సారీ మొత్తం కూడా కంప్లీట్ డిజైనర్ వేర్ లా ఉంది. yes మేడం, ఫుల్ సారీ మొత్తం హైలైట్ డిజైన్. yes మేడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ ఇలాగే వెళ్తుంది మేడం. చాలా బాగుంటుంది. చాలా సో కుచ్చుల పాటుకు వచ్చేటప్పుడు మీకు షోల్డర్ మీద మస్టర్డ్ వస్తుంది మేడం. కుచ్చుల పాటుకు వచ్చేటప్పటికి ఈ రెడ్ డిజైన్ అనేది కంప్లీట్ హాఫ్ అంతా కూడా రెడ్ అనేది హెవీ చేస్తారు. మస్టర్డ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో వేరియేషన్ కూడా చాలా బాగుంది. పై నుంచి మనకి ఫ్రిల్స్ దాకా కూడా వేరియేషన్ అనేది హైలైట్ అయింది. బ్లౌజ్ మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తుంది మేడం. ఎల్లో ఇచ్చేసేసి కొద్దిగా బ్లూ కలర్ మనం ఇచ్చేస్తున్నాం. ఓకే, అండ్ దీని పళ్ళు కూడా చూద్దాం. దీని పళ్ళు కూడా ఏంటంటే మంచి డిజైన్ చేస్తున్నాం మేడం. మంచి మస్టర్డ్ కలర్ అయితే తీసుకున్నాము. అందులో కూడా ఏంటంటే మనకు ఇలా డిజైన్ అనేది చేస్తున్నాం. ఫ్లవర్ వర్స్ డిజైన్ అండ్ బ్లూ కలర్ తో ఫినిషింగ్ ఇచ్చి హైలైట్ చేశాం మేడం. ఓకే, సో చాలా బాగుంటుంది మేడం. సారీ అనేది చాలా లైట్ వెయిట్ వస్తుంది, ఈజీ ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. అవును, అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 4200 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 4200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ శారీస్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూస్తున్నట్టు రెగ్యులర్ వేర్ కానీ, ఆఫీస్ వేర్ కానీ, ఇలా పండగల సీజన్లో స్పెషల్ వేర్ కానీ, అండ్ ఇలా పట్టు శారీస్ కానీ, ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మనకి సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. మంచి కలర్ కాంబినేషన్, చాలా రేర్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, మంచి డిజైనర్ పీస్. yes మేడం, ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం పైన మొత్తం ఏంటంటే మొత్తం సారీ అంతా 3 కలర్స్ తోటి వెళ్తుంది మేడం. యాక్చువల్గా ఇది పైన మొత్తం ఒక బ్లూ కలర్ మీద ప్లేన్ ఇచ్చేస్తున్నాం. మిడిల్కి వచ్చేటప్పటికి కలర్ కాంట్రాస్ట్ డిజైన్ తీసుకున్నాం మేడం. మంచి జరీ లైన్స్ లాగా జరీ లైన్స్ తీసుకున్నాం మేడం. కొద్దిగా దీనిలో మళ్ళీ డిజైన్ చేంజ్ అయిపోతుంది. ఇదంతా సెల్ఫ్ వీవింగ్ మీద వెళ్తుంది మేడం. yes మేడం, మెయిన్ వచ్చి సారీ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్. మిడిల్ అంతా కంప్లీట్ ఒక డిజైన్ లాగా సెల్ఫ్ డిజైన్ లాగా వెళ్తుంది. కింద బార్డర్కి వచ్చేటప్పటికి
పింక్ ఇస్తున్నాం సో పైన బ్లూ, మిడిల్ చూసేసరికి మనకి లైట్ బ్రౌనిష్ కలర్ అండ్ కింద వచ్చేసరికి పింక్. అండ్ ఆ పింక్ లో కూడా మళ్ళీ జరీ బూటీ అనేది హైలైట్ చేశారు. సో వీటిలో కూడా వేరియేషన్ చూపిస్తూ మనకి మధ్యలో బార్డర్, కడ్డీ బార్డర్స్ అన్నది కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి వచ్చి పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి బ్లూ కలర్ లో హైలైట్ చేస్తాం మేడం. అందులో కూడా ఏంటంటే జరీ ఫిల్లింగ్ తోటి హెవీగా చేస్తారనమాట. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో బ్లూ కలర్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకు 6975 రూపీస్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, 6975 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ మేడం, చాలా బాగుంటుంది. కింద ఆఫీస్ వేర్ కానీ చిన్న చిన్న పార్టీ వేర్ కానీ చాలా బాగుంటుంది ఐటమ్. ఇది మెయిన్ వచ్చి ఫ్యాబ్రిక్ ఏంటంటే వాషబుల్ ఐటమ్ మేడం, చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట. దీనికి ఏంటంటే ఒక జరీ లైన్స్ లాగా బార్డర్ ఇచ్చేస్తున్నాం మేడం. సారీ మొత్తం ఏంటంటే మంచి కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చేస్తున్నాం మేడం. పైన మొత్తం ఒక పికాక్ డిజైన్ అనేది కలంకారీ డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం. సారీ మిడిల్ లోకి వచ్చేటప్పటికి పింక్ కలర్ అనేది హైలైట్ చేస్తున్నాం మేడం. మంచి ఒక లైన్స్ లాగా క్రాస్ లైన్ గా వెళ్తూ ఒక కడ్డీ లైన్, పింక్ లైన్, కడ్డీ లైన్, పింక్ లైన్ అనేది ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. కింద బార్డర్ కూడా ఏంటంటే మనం కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చేస్తున్నాం మేడం. బ్లూ లో కలంకారీ ప్రింట్. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి డిజైన్ అనేది ప్రింట్ అనేది ఇట్లా ఇచ్చేస్తున్నాం మేడం. సేమ్ బ్లాక్ ప్రింట్ ఇచ్చేస్తున్నాం అనమాట. మనం ఏదైతే బార్డర్ లో ఇచ్చామో అదే ప్రింట్ కూడా మనం పళ్ళులో ఇచ్చేస్తున్నాం, హైలైట్ చేస్తున్నాం. సో బ్లౌజ్ కి వచ్చేటప్పటికి ఇలా డిజైన్ పింక్. సో ఏదైతే మనం లైన్స్ చూసామో పింక్ అండ్ గోల్డ్ లైన్స్ అదే హైలైట్ అవుతుంది. సో ఇందులో మనకి ఇంకా ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి. yes మేడం, ఇందులో మనకు 2-3 ప్రింట్స్ మనకు అవైలబుల్ వస్తుంది. సో రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 975 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 975 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బాగల్పూరి ప్రింటెడ్ ఐటమ్ మేడం. ఇది వాషబుల్ ఐటమ్ మేడం, చాలా బాగుంటుంది అనమాట. ఈ సారీ మంచి గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం మేడం. బార్డర్ మాత్రం మల్టీ కలర్ మీద తీసుకున్నాం, 3 కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక బాక్సెస్ డిజైన్ లాగా వెళ్తుంది. హైలైట్ మేడం. కింద బార్డర్ అనేది మనకి చాలా హైలైట్ అయింది. మంచి గోల్డెన్ ప్రింట్ అనేది హెవీగా చేసుకుంటూ ఒక టెంపుల్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు మేడం. అందులో కూడా మనం ఏదైతే బార్డర్ లో కలర్స్ యూజ్ చేస్తామో సేమ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ రెడ్ కలర్ తో వచ్చేటట్టు డిజైన్ తీస్తాం. దీనికి వచ్చి బ్లౌజ్ అనేది మనం కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం. సో నేవీ బ్లూ కాంట్రాస్ట్ తీసుకున్నాము అండ్ హ్యాండ్స్ కూడా లైట్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి కూడా మనకు 800 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 800 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన మనం లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సఖీ ఫ్యాషన్స్ లో ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి వెడ్డింగ్ కలెక్షన్ కానీ, రెగ్యులర్ వేర్ కలెక్షన్ కానీ, పండగ టైంలో స్పెషల్ కలెక్షన్ కానీ, ఇలా ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉంది. అండ్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బాయ్.